అండి చికెన్ పకోడీ చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో. ఇప్పుడే వేడిగా అయిపోయానండి. కుక్కర్లో రైస్ పెట్టాను. ఇది కాక చికెన్ ఫ్రై, కాక పీతల ఇగురు, టేస్టీ ఉండే పీతల ఇగురు కొబ్బరిపాలు వేసుకుంటానంటే అందుకే ఈ కలర్ వస్తుంది. చాలా బాగుంటుందండి. లావణ్య ఫుడ్ టిప్స్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వేడి అన్నం కుక్కర్లో పెట్టుకోవాలండి మనం. చారండి. చూసారా ఇప్పుడే చేశాను. చూసారా పీతలు, ఉల్లిపాయ ముద్ద, ఎల్లుల్లిపాయ అన్నీ వేసుకొని వేగిపోయాక ఉప్పు కారం ఎక్కువ వేసుకొని కొబ్బరిపాలు వేసుకొని అది అలా మూత పెడితే అదే ఇంకిపోద్దని ఉడికిపోద్ది. చికెన్ ఫ్రై, ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి, ఒక టమాటా అంటే వేసి వేగాక చిన్న మసాలా వేసేస్తాం, ఉప్పు కారం వేసేస్తాం, చికెన్ అందులో వేసేస్తాం అండి. కడుక్కొని నిమ్మకాయ పిండుకొని అది వేగిపోయాక ఇంకా ఈ స్టేజ్లో వస్తుందండి. ఏదైతే వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు మిక్సీ కొట్టేసి కార్న్ఫ్లోరు అన్నీ వేసి చేస్తామండి. సాదా ఫ్రై ఇది చికెన్ పకోడీ. టేస్టీగా ఉన్న చికెన్ పకోడీ విత్ జీడిపప్పు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. గుడ్ నైట్.